దేశ ప్రజలు శతాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న కళ రామ మందిరం ఏర్పాటుతో నేడు సాకారమైందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆనందం వ్యక్తం చేశారు. అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ వద్ద రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ సౌజన్యంతో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, గౌరవ అధ్యక్షులు వీర్రాజు చౌదరి, మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, అనకాపల్లి జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు దానబోయిన లక్ష్మణ్ ఏర్పరిచిన భోజనాలు, ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు దేశమంతా రామమయమైందని, త్వరలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి పసుపుమయం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి వీరబాబు, మండపాక నాగబాబు, అడప జగదీష్, ఫౌండేషన్ సభ్యులు, శ్రీరామ భక్తులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశం దశాబ్దాల చరిత్ర ఈరోజు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ట ప్రారంభం సందర్భంగా శతాబ్దాల భారతీయుల కళ నెరవేరింది. మరి ఈరోజు రాష్ట్రం అంతటా దేశ చరిత్రలోనే ప్రతి ఒక్కరూ రామమయంతో ఉన్నారు. మరి ఈరోజు రామమందిరం ప్రారంభం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 622వ రోజు పేదలకు ప్రసాదము మరియు భోజన వసతి కల్పించిన చుండ్రు వీర్రాజు చౌదరి గారికి, సాయిరాం వర్మ గారికి, దానబోయిన లక్ష్మణ్ గారికి, పులి పద్మకుమారి గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఈరోజు దేశమంతటా రామం అనే పేరుతో ప్రజలందరూ తిలకిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేది పసుపుమయమని మేమందరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూస్తామని సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.